కాన్స్టిట్యున్సీలో మార్కెటింగ్ కమిటీలో ఏం జరిగిందో, ఎలా జరిపారో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది, నాకు తప్ప. ఎందుకంటే నేను రాజకీయాలకి కొత్త కానీ, మీరెవరు ఈ రాజకీయాలకి కొత్త కాదు. ఈ రైతులకి ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి కానీ, ఈ ఆఫీస్ కానీ కొత్త కాదు. మీరు నిత్యం మేలుతోనే ఉంటారు. కాబట్టి అప్పుడు ఎలా జరిగింది అనేది ఒకసారి అవగాహన చేసుకొని, అలాంటి తప్పులు ఏదైతే మనం కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యే ముందు చెప్పామో, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పి ఈరోజు అత్యంత ముఖ్యమైన డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీకి రైతులకు అందరికీ నిత్యం అవసరం ఉండే ఈ మార్కెటింగ్ కమిటీలో కూడా చైర్మన్ దగ్గర కానీ ఎక్కడ అవకతవకలు జరగకుండా, అవినీతి జరగకుండా అధికారులు, నాయకులు అందరూ, కమిటీ సభ్యులు అందరూ సమన్వయపరుచుకొని రైతులకి ఎప్పుడు అండగా ఉంటూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను ఎవరికి ఎప్పుడు ఏ కమిటీ చైర్మన్ ఇచ్చినా, ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసినా ఇదే చెప్తాను. నేను ఇచ్చిన పదవికి గౌరవం దాండి, ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, ఎక్కడ ఒక్కరు కూడా మీ మీద కంప్లైంట్ రాకూడదు అని చెప్తాను. అలాగే ఈ రోజు వంశీ కూడా అదే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా దీంట్లో ఎప్పుడు వాళ్ళకి రైతులకి అండగా నిలుస్తూ, ఎప్పుడు ఏ అవసరమో కనుక్కుంటూ నిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను, ఇది ఒక మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వంశీ బాధ్యత ఒకటే కాదు, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు వైస్ చైర్మన్ కానీ అట్లాగే 13 మంది మెంబర్స్ కి అందరికీ బాధ్యత కలిగిన పదవులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రజలకి అందుబాటులో ఉండి న్యాయం చేయాలని చెప్పి, ఇదివరకు జరిగిన అవకతవకలు మళ్ళీ ఎప్పుడు ఈ మార్కెటింగ్ కమిటీలో జరగకూడదు అని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.